విశాఖ సాగర్ తీరంలోని డబుల్ డెక్కర్ బస్సు లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఎంతో హ్యాపీగా ఉందని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కడైనా మధ్య మధ్యలో ఆగాలనుకుంటే ఒక 11 పాయింట్ల వరకు ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఈ 11 పాయింట్లలోని స్టాప్స్లోని కూడా ఆగిన వారు ఎక్కొచ్చు, దిగొచ్చు. అంటే ఎక్కేవారికి టికెట్ తీసుకొని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఆగి ఆ డిస్టెన్స్ అంతా చూసిన తర్వాత ఇక్కడ 2 బస్సులు మాత్రం నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. కాంటాక్ట్ నెంబర్తో మళ్ళీ వాళ్ళ ఏ స్టాప్లో ఆ బస్సు వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ బస్సు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అయితే ఈ బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుందో ఏంటో ఒకసారి ప్రయాణికులనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేము ఆర్కే బీచ్లో బోర్డ్ అయ్యామండి. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఇది మల్టిపుల్ షటిల్ చేస్తూ ఉంటుందంట. సో డే అంతా ఎన్నిసార్లైనా ఏ పాయింట్లో అయినా దిగొచ్చు, వ్యూ పాయింట్లోకి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మళ్ళీ బోర్డ్ అవ్వచ్చు అని చెప్పారు. ఈ ఫెసిలిటీ అయితే బాగుందండి. లోపల కూడా ఇది ఏసీ అకామిడేషను చాలా బాగుంది. రియల్లీ ఈ ప్రైస్కి వర్త్ఫుల్ జర్నీ అండి ఇది. ఏపీ టూరిజం వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీ ఇక్కడ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి. రాబో రోజుల్లో కూడా ఇంకా కొంచెం ఆక్యుపెన్సీ పెరుగుతుందండి. డెఫినెట్గా ఫ్యామిలీస్కి, పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. కంపల్సరీ ఒక షటిల్ చేసుకోవడానికైనా చాలామంది లైక్ చేస్తారు. ఇది మాత్రం చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఏపీ టూరిజం వాళ్ళు పెట్టినటువంటి మంచి కాన్సెప్ట్ ఇది. సార్ టికెట్ ప్రైస్ ఎంత పడింది? ప్రైస్ వచ్చి 250 రూపీస్ అండి. 250 రూపీస్కి ఇది మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, దిగొచ్చు. ఏ పాయింట్లో అయినా ఎంతసేపు అయినా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మరలా అగైన్ వచ్చేసి బోట్ చేసుకోవచ్చు. వాళ్ళు బస్ కోసం మనం టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ నెంబర్స్ మనకి ఇస్తున్నారు. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఏ టైంకి వస్తుంది అనే షార్ప్ టైం చెప్తున్నారు. ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. ఆర్కే బీచ్లో ఎక్కారు, మీరు ఎక్కడ దిగబోతున్నారు? మేము రుషికొండలో దిగాలనుకుంటున్నాం అండి. ఈ ఫెసిలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ప్రత్యేకించి టూరిస్టుల కోసం ఇది డిజైన్ చేసింది. వైజాగ్ అందాలు చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇది చాలా మంచి గొప్ప అవకాశం, గొప్ప సౌకర్యవంతమైన ప్రయాణం, ఏసీతో కూడింది. ఈ ఎండలో అంటే డే అంతా తిరగడానికి చాలా చోట్ల దిగి ఎక్కి ఎక్కాలంటే చాలా కష్టం. ఇలా దిగి ఎక్కి ప్రయాణాలు చేయడానికి సపరేట్ ఆటోలని, బస్సులని వినియోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, తర్వాత శ్రమతో కూడుకున్నది కూడా. కానీ ఒకే టికెట్తో మొత్తం రోజంతా 24 అవర్స్ సర్వీస్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఏపీ టూరిజం వారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఈ బస్సు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఎలా అనిపిస్తుంది సార్? అంటే ప్రజలు వచ్చి ఎక్కుతున్నారా? ఎంత టికెట్ ఛార్జ్ చేస్తున్నారు దీనికి? యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేస్తాం కదండి. రెస్పాన్స్ అయితే బాగా ఉంది. అన్ని ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళి వస్తారు అంతా కూడా జనాలు. మీకు ఇంకా ఈ బయట నుంచి వచ్చిన టూరిస్టులకి ఏంటంటే మనలాగా ఉండకుండా వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ కలిసి మనకు ఈమెయిల్స్ పెట్టడం వల్ల ఆయన ప్రపోజల్ అంటే ఇది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్గా ఆయన ప్రపోజల్తో వచ్చిన బస్సులు అన్నమాట. ఇవి టూరిజంని డెవలప్ చేయడానికి, ఆ టూరిజం ఒక హెడ్ ముందు తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారు పెట్టిన ప్రోగ్రామ్ అన్నమాట ఈ బస్సులు. ఈ డబుల్ డెక్కర్స్ అనేవి ఇవి 250 అనేది మామూలు రేట్ సార్. యాక్చువల్గా ఒక్కొక్క బస్సు కాస్ట్ 1.5 crore అండి. 1 crore 60 lakhs అన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలా అఫోర్డబుల్ సార్. సార్ ఎన్ని బస్సులు పెట్టారు సార్? ప్రెజెంట్ 2 ఉన్నాయండి. ఇంకోటి వస్తుంది, ఇంకొక 3-4 డేస్లో వస్తుంది. ఓపెన్ టాప్ అది ఓపెన్ బీచ్లో బయలుదేరుతుంది సార్. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు మధ్యలో ప్లేస్లైనా ఉన్నాయి సార్. అంటే సబ్మెరైన్ మ్యూజియము, ఉడా పార్కు, కైలాసగిరి, అలాగే జూ పార్కు, ఇస్కాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీది, రుషికొండ బీచ్, తొట్లకొండ. ఈ మధ్యలో ఎవరైనా ఎక్కొచ్చు, ఎవరైనా దిగొచ్చు. కానీ టికెట్ 250 రూపాయలు టికెట్ తీసుకొని 24 అవర్స్లో వాళ్ళు జర్నీ చేయొచ్చు. ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ, ఇప్పుడు నేను దింపాను, నెక్స్ట్ వెనకాల బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కించుకొని వస్తారు, ఇంకో ప్లేస్ దిగుతారు, వాళ్ళు చూసుకొని వచ్చేదారు, మళ్ళీ నేను వస్తాను. అలాగే ఎవరైనా ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. టూరిస్టు వాళ్ళ కన్వీనియంట్ని బట్టి, వాళ్ళు చూసే ప్లేసులు బట్టి బస్సు అయితే సర్వీస్ రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చూసే దాన్ని బట్టి ఉంటుంది సార్. అంటే ఈ బస్కి ఎన్ని కిలోమీటర్లు సార్? ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తారు ఈ బస్? ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండకి 16 కిలోమీటర్లు వస్తుందండి.
16 కిలోమీటర్ల జర్నీలో మినిమమ్ మాకు 1 అవర్ పడుతుంది. 1 అవర్ 115 వేల పడుతుంది అటు ఇటు. అంటే మినిమం 20 స్పీడ్ వస్తాము. 20 స్పీడ్లో పబ్లిక్ ఎవరైనా టూరిస్టులు చూడాలనుకున్నప్పుడు బీచ్ కానీ అన్ని రకాల అన్నీ చూసుకుంటూ వాళ్ళ ఆహ్లాదంగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ. మీరు డబుల్ డెక్కర్ బస్ ఎక్కారు కదా, ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కారా? ఇది వరకు అయితే మేము మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చూసాము, బట్ ఫర్ ఇన్ ద వైజాగ్ ఇట్ ఇస్ ఫస్ట్ టైం. కానీ ఇది చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా పీపుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫర్ దిస్ ఇనిషియేటివ్. ఫస్ట్లీ ఐ థ్యాంక్ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ దిస్ ఇనిషియేటివ్. అండ్ ఇది ఒక సస్టైనబుల్ స్టార్టప్ అని చెప్పొచ్చు. దీని ద్వారా మనం పొల్యూషన్ని కూడా కట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అ పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అండ్ ఆల్సో ఇట్ బూస్ట్ ద టూరిజం ఎకానమీ. అది మన స్టేట్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. బీయింగ్ అ వైజాగైట్, నేను వైజాగ్ని కొత్త కోణంలో చూడడం ఇది ఫస్ట్ టైం. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ సిట్టింగ్ రైట్ నౌ హియర్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. టికెట్ కూడా 250 రూపీస్ పెట్టారు, చిన్నపిల్లలకైతే 100 రూపీస్ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? టికెట్ ప్రైస్ మీకు కంఫర్టబుల్గా ఉన్నట్టేనా? కంఫర్టబుల్గా ఉన్నట్టే సార్, ఎందుకంటే 250కి పర్ డేలో మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగవచ్చు. అండ్ ఇది విస్టాడోమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఎవరైతే విస్టాడోమ్ ఎక్కలేదో సో వాళ్ళు విస్టాడోమ్ ఎక్స్పీరియన్స్లో బీచ్ని చూడొచ్చు. మనకి బీచ్ దగ్గర ఎప్పుడు విస్టాడోమ్ యాక్సెసిబిలిటీ రాదు, బట్ ఈసారి కొత్తగా బీచ్ దగ్గర ఈ మెరైన్ డ్రైవ్లో మనం ఈ ఎక్స్పీరియన్స్ని అయితే చూడొచ్చు. సో డెఫినెట్లీ అందరూ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందా? ఏ నచ్చింది నీకు? బీచ్. ఏ నచ్చింది? బీచ్. బీచా? బాగుందా మరి బీచ్? బస్సులో అంతా బాగుందా? ఎవరెవరు వచ్చారు బీచ్కి? బీచ్కి ఇచ్చిక రుద్రాంశ్, అమ్మ నాన్న, తాతయ్య, మాము అత్త, అమ్మమ్మ, లేదమ్మ. మరి ఎక్కడికి వెళ్తావు మరి బస్సులో? బీచ్కి. బీచ్కి వెళ్తావా? పార్క్కి వెళ్తాం. పెట్లో చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ అయితే టూరిజం వెహికల్ అని చెప్పచ్చు. అంటే త్రూ అవుట్ బీచ్ అంతా ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు కాబట్టి అందరూ అన్ని వ్యూ పాయింట్స్ చూడొచ్చు. మనం వ్యూ పాయింట్స్ ఇప్పుడు కొత్తగా చూస్తాం అనమాట. ఎప్పుడు ఒక లెవెల్లో చూస్తే ఇప్పుడు కొంచెం హైట్లో చూస్తాం కాబట్టి చాలా చాలా బాగుంది ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే విశాఖలోని ఈ డబుల్ డెక్కర్ బస్సు ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంటే ఈ గతంలో చాలా చోట్ల అంటే హైదరాబాదు, చెన్నై ఇలాంటి నగరాల్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు మన వైజాగ్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా గ్రేట్గానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇదొక కొత్త టూరిజం మనకి వైజాగ్కి పెరుగుతుంది. ఆల్రెడీ మనకి టూరిజం చాలా బాగుంది. ఈ బస్సు అదొక ప్లస్ అడ్వాంటేజ్ అవుతుంది మనకి. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్తే ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి చాలా కష్టం. అది ఈ బస్ ఎక్కి 24 hours వాళ్ళు ఎక్కడైనా దిగి ఒక్కసేపు రుషికొండ బీచ్ కానీ ఆర్కే బీచ్ కానీ చూసుకొని మళ్ళీ 24 hours ఇంకొక బస్సు ఉంది కాబట్టి ఏదో ఒక బస్ క్యాచ్ చేసి మొత్తం ఈ లేన్ అంతా ఈ స్ట్రెచ్ అంతా చూడడానికి వాళ్ళకి చాలా మంచిగా అరేంజ్ చేశారని చెప్పచ్చు. మనం ప్రైస్ ఎలా ఉంది మేడం? అంటే ప్రైస్ కొంచెం రీజనబుల్. అంటే బయట నుంచి వచ్చిన టూరిజం వాళ్ళకి ఓకే, మన లోకలైట్స్కి ఏమైనా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. పర్లేదు, రీజనబుల్లే. వన్స్ ఇన్ ఏ టైం కాబట్టి ఓకే. బస్సు ఎక్కారు, డబుల్ డెక్కర్ బస్సు, ఎలా అనిపిస్తుంది? అంటే ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఈ బస్సు వెళ్తూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్? మీకు చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు బైకుల మీద కార్ల మీద వెళ్ళడమే తప్ప ఇలాంటి టాప్ బస్సులోనూ వెళ్ళలేదన్నమాట. దట్టు ఈ డబుల్ డెక్కర్ బస్సులో పైనుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ అంతా చాలా బాగుంది. ఇంకా బాగుంది. మరి ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎలా ఉంది? ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో మా మిస్సెస్ మాట, తిని కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టాప్ నుంచి చూడడం వల్ల.
మేడం అదే చూడండి, పిల్లలతో వచ్చారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట వైజాగ్. అంటే వైజాగ్లో టాప్ మోస్ట్గా ఇదే ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ కూడా. చాలా బాగుంది. ఇంకా దట్టు టూరిస్ట్ కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు దానివల్ల. అంటే పిల్లలు అందరూ కూడా కొంచెం చాలా చిల్ అవ్వడం గట్రా అంతా చాలా పీస్ఫుల్గా వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్న ఫీల్ అవుతున్నారు. అది అంతే. ఇలా బస్సులో వెళ్ళడం వేరనమాట. ఇలా డబుల్ డెక్కర్ బస్సులో వెళ్ళడం ఇంకా చాలా బాగుంటుంది అసలు. నాకైతే చాలా నచ్చింది. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సు ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు వెళ్తూ ఉంది. అది ఈ మార్గ మధ్యంలో ఒక 11 పాయింట్లు ఉన్నాయి, 11 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అంటే వ్యూ పాయింట్లని చూపిస్తూ అందువే వెళ్తూ చూస్తూ ఉన్నాం. అదే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉందండి. ఎప్పుడు చూసే వ్యూ పాయింట్ అయినా సరే డబుల్ డెక్కర్లో పైనుంచి చూడడం ఆ వ్యూ కొత్తగా ఉంది. చెప్పాలంటే ఇంకా పిల్లలతో ఫ్యామిలీతో వీకెండ్ వచ్చినప్పుడు ఎప్పుడు బీచ్ని ఇంకో కొత్త యాంగిల్లో చూడడానికి ఒక వీకెండ్ ఎంటర్టైనర్ లాగా ఉంది. ఫ్యామిలీ అందరూ ట్రై చేయొచ్చు. టూరిజం పెట్టిన డబుల్ డెక్కర్ బస్ చాలా బాగుంది. టూరిస్టులకి అయితే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. లోకల్ పీపుల్ అయితే జనరల్గా అన్ని చూసుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రైసీ అనిపించిన 250 రూపీస్కి టూరిస్ట్కి చాలా బెస్ట్ డీల్ నన్ను అడిగితే. 250 మీరు నార్మల్ కార్ కానీ ట్యాక్సీస్ కానీ ఏదైనా బుక్ చేసుకుంటే ఒక 1000, 2000 తీసుకునే రోజులు ఇవి. 250కి డబుల్ డెక్కర్ బస్సు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది విశాఖపట్నం చూడడానికి. ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. బస్సు ఎక్కావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. బాగుందా? ఏం చూసావు మరి బస్సు ఎక్కిన తర్వాత? బీచ్ చూసావు. ఇంకా ఎవరెవరితో వచ్చావు నువ్వు? డాడీతో వచ్చావు. మరి మీ డాడీ నువ్వు వెళ్తూ ఉన్నారు కదా బస్సులో, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. బాగుందా? మరి ఇప్పటి వరకు 11 వ్యూ పాయింట్లలోని ఈ బస్సు ఆగుతూ ఉంది. ఎక్కే వాళ్ళు ఎక్కొచ్చు, దిగే వాళ్ళు దిగవచ్చు. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ అనిపిస్తుందా మీకేమైనా? హ్యాపీ. టికెట్ రీజనబుల్గానే ఉందా? రీజనబుల్ బట్ ఏంటంటే ఎనీ టైమ్ వాళ్ళ కాల్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కడెక్కడ స్టాప్ ఉందనేది అంత రిసీవింగ్ కూడా గుడ్ సార్. తెల్లవారు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ వరకు తిరిగారు మీరు? మార్నింగ్ 12 నుంచి మేము కాకినాడ నుంచి వచ్చాము. సో ఇప్పటి వరకు అంత గుడ్ వర్కింగ్. కాకినాడ నుంచి వచ్చాము సార్. కాకినాడ నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు? వైఫ్ అండ్ మొత్తం ఫ్యామిలీ. హ్యాపీగా ఉంది. హ్యాపీ. ఇప్పుడు ఈ బస్సు ఎక్కావు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందా? ఏంటి ఏం చూసావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడెక్కడ చూసావు? శ్రీకాకుళం, కైలాసగిరి. సార్, ఏపీ టూరిజం వాళ్ళు ఈ డబుల్ డెక్కర్ బస్సు వేస్తారు కదా, దాంట్లో ఇప్పుడు ఈరోజు ఎక్కారు మీరు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఎంటర్టైన్మెంట్ బాగుందమ్మా. బీచ్ రోడ్లో హైట్ ఎక్కడ కదా ఇది. దీని మీద ఏంటంటే లుకింగ్ కనిపిస్తుంది, సీన్స్ అవి బాగా కనిపిస్తాయి. దానివల్ల ఎంజాయ్మెంట్ బాగుంటుంది. పిల్లలతో వస్తే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అంటే ఇప్పుడు 250 రూపీస్కి వర్త్ఫుల్ అని అంటారా ఈ బస్సు? మరి 500లోంచి 250 డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, చంద్రబాబు గారు ఇస్తున్నారు కదా. 250 మీద వర్త్ఫుల్. అంటే 24 అవర్స్ అదే 12 అవర్స్ తిరగచ్చు కదా అటు ఇటు. ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9 నుంచి 9 వరకు మనకి ఈ బస్సు ఉంటుంది. అంటే మీరు ఏ టైం నుంచి? మొత్తం సండే అంటే వర్కౌట్ అవుతుంది, కానీ జాబ్ టైంలో అవుతుంది కదా. గతంలో మీరు చూసారా ఇలాంటి డబుల్ డెక్కర్ బస్సుని చూసారా మీరు? ఇప్పుడు 80 టైప్లో ఇప్పుడు వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయి వైజాగ్లో. అప్పుడు ఉన్నాయి, అప్పుడు అంతా పెట్రోల్ అంతా కదా, అప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉండేది. ఇదైతే నాన్ పొల్యూషన్. సాగర్ తీరంలోని విశాఖ వాసులకు ఇది గొప్ప అనుభూతి అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ డబుల్ డెక్కర్ బస్సు ఎంతో మందికి ఆకట్టుకుంటూ ఉంది. ఈ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాలంటే ఒక మనిషికి 200, అంటే ఒక పెద్దవాళ్ళకైతే 250 రూపాయలు, చిన్నపిల్లలకైతే 100 రూపాయలు. ఈ ఒక తెల్లవారి 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బస్సులో ప్రయాణం ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. 11 వ్యూ పాయింట్లతో నుండి మనకు చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ 11 వ్యూ పాయింట్లలోని ఎక్కడ ఏ స్టాప్లో ఎవరు ఆగినా కూడా ఆ స్టాపుల దగ్గర దిగి మళ్ళీ ఎక్కే సదుపాయాన్ని కూడా ఏపీ టూరిజం స్పెషల్గానే దీనికి చెప్తూ ఉన్నారు. అంటే ఏపీ టూరిజం ఈ బస్సు, ఈ డబుల్ డెక్కర్ బస్సు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో వెంకట పట్నాయక్, విశాఖపట్నం.